హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పకోడీ. ఇది మనం క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. మెయిన్ ఇది రసంలోకి చాలా బాగుంటుందండి, అదేవిధంగా పప్పులోకి సైడ్ డిష్గా పనిచేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా మనం క్యాబేజ్ తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఒక హాఫ్ చెక్క అయితే తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం అందులో ఒక పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అదేవిధంగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి నెక్స్ట్ హాఫ్ కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి వేసుకోండి. అదేవిధంగా అందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కారం, సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. ఓకే అండి. ఈ విధంగా వేసుకున్నాక వాటన్నిటిని హ్యాండ్తో గట్టిగా బాగా కలిసేలాగా బాగా కలపండి. ఓకే అండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత అందులో మనం ఒక కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి. మనకి తెలుస్తుంది ఎంత వాటర్ అనేది పడుతుందో. సో కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకోండి. బాగా ప్రెస్ చేస్తూ కలపండి. మనం పకోడీ వేస్తాం కదండి, సో అలా ఒక ముద్దలా వస్తే సరిపోతుంది మనకి. సో వాటర్ అనేది ఒకేసారి వేస్తే కనుక జోరైపోతుందండి. కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి. నాకైతే ఒక పావు కప్పు వరకు అయితే పట్టిందండి. వేసాక బాగా మన హ్యాండ్స్తో గట్టిగా ప్రెస్ చేయాలండి. సో అలా చేస్తేనే మనకి పిండి అనేది బాగా కలుస్తుంది. దట్టు వాటర్ రిలీజ్ అయ్యి, ఉల్లిపాయల వాటర్ రిలీజ్ అయ్యి మనకి వాటర్ కూడా తక్కువ పడుతుందండి. సో ఈ విధంగా కలిపిన తర్వాత వాటిని 10 నిమిషాలు నానబెట్టుకోండి. సో నెక్స్ట్ కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా పకోడీలా వేసుకోండి. ఓకే అండి. ఈ విధంగా వేసుకున్న వెంటనే మాత్రం గరిటతో కలపకూడదు. ఒక 3-4 నిమిషాల తర్వాత గరిటతో అనేది కలుపుకోవాలండి. వాటిని కొద్దిగా వేగనివ్వాలి. ఓకే అండి. ఈ విధంగా వేగనిచ్చాక గరిటతో కొంచెం కొంచెంగా పక్క నుంచి తిప్పుకుంటూ ఉండండి. ఓకేనండి. మనకి కలర్ కావాలనుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏ విధమైన కలర్ అయితే యాడ్ చేయలేదు. నెక్స్ట్ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. దానివల్ల మనకి టేస్ట్ అయితే పెరుగుతుంది. సో నేనైతే యాడ్ చేయలేదు. ఓకేనండి. ఈ విధంగా మనకి ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చిన వెంటనే ఒక కప్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ వాటిని కూడా పకోడీ కింద వేసుకోండి. సేమ్ ఇలాగే సేమ్ మనం ఫస్ట్ అయితే ఎలా వేసామో అలాగే రిమైనింగ్ కూడా వేసుకోవాలండి. ఓకేనండి. ఓకే. ఈ విధంగా వేసుకున్నాక వాటిని కూడా ఒక 5 మినిట్స్ పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత గరిటతో తీసుకుని పక్కకు తిప్పుకుంటూ ఉండాలండి. క్యాబేజ్లో మనకి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఎముకలు బలంగా ఉంటాయి. నెక్స్ట్ డైటరీ ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ కూడా మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. నెక్స్ట్ గుండె సమస్యలతో బాధపడేవారు క్యాబేజ్ తీసుకుంటే కూడా చాలా మంచిదండి. సో దీంట్లో మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. సో క్యాబేజ్ అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. సో తప్పకుండా తీసుకోండి. సో క్యాబేజ్ చాలా తక్కువ తింటారు కాబట్టి కర్రీస్లో తినలేని వాళ్ళు ఈ విధంగా పకోడీ చేసుకుని తినొచ్చు అండి. ఫైనల్గా మనకి క్రిస్పీ క్యాబేజ్ పకోడీ రెడీ అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.